నమస్కారం. మన పాఠశాలల అభివృద్ధికి సమాజం నుండి సహాయం ఎలా పొందాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం సరిగ్గా ఆ సమస్యకు పరిష్కారం చూపే ఒక అద్భుతమైన వేదిక గురించి తెలుసుకోబోతున్నాం. చాలా పాఠశాలలు ఎదుర్కొనే పెద్ద సవాళ్లలో ఇదొకటి కదా. వనరులు తక్కువగా ఉన్నప్పుడు అవసరమైన మద్దతుని సమాజం నుండి ఎలా సమీకరించుకోవాలి? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు సమాధానమే విద్యాంజలి 2.0. ఇది పాఠశాలలకు ఇంకా సహాయం చెయ్యాలనుకునేవాళ్లకి మధ్య ఒక వారధిలా పనిచేస్తుందన్నమాట. మరి ఇదెలా పనిచేస్తుందో కాస్త లోతుగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలు విద్యాంజలి 2.0 అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన పాఠశాలను ఎలా నమోదు చేయాలి, సహాయం కోసం ఎలా అభ్యర్థించాలి, చివరిగా ఆ ప్రక్రియను ఎలా ట్రాక్ చేయాలో కూడా తెలుసుకుందాం. అయితే మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు విద్యాంజలి 2.0 అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. విద్యాంజలి 2.0 అనేది కేవలం ఒక స్వచ్ఛంద సేవా వేదిక మాత్రమే. అంటే ఇక్కడెలాంటి ఉద్యోగాలుగానీ డబ్బు సంపాదించే అవకాశాలుగానీ అస్సలుండవు. సో ఎవరైనా అలాంటి హామీ ఇస్తే దాన్ని నమ్మొద్దు. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మన పాఠశాలను ఈ ప్లాట్ఫామ్లో చేర్చడం ఎంత సులభమో ఇప్పుడు చూద్దాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారి చేస్తే చాలు. కేవలం ఈ 5 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మన పాఠశాల విద్యాంజలి పోర్టల్లో నమోదవుతుంది. చూశారుగా, ఇది చాలా సులభం. రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వడం కూడా అంతే సింపుల్. మన పాఠశాల UDIC కోడ్తో OTP ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్తో అయినా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన భాగంలోకి వచ్చాం. పాఠశాలలో సహాయం కోసం ఎలా అడగగలవు? ముందుగా సేవలు మరియు నైపుణ్యాల గురించి చూద్దాం. బేసిక్గా పాఠశాలలు 2 రకాలుగా సహాయం అడగవచ్చు. ఒకటి, కార్యకలాపాలు అంటే ఎవరైనా తమ సమయాన్ని లేదా నైపుణ్యాలను అందించడం అన్నమాట. రెండవది, ఆస్తులు అంటే భౌతిక వస్తువులు లేదా పరికరాలు. ఉదాహరణకు, ఒక కార్యకలాపం అభ్యర్థన ఎలా ఉంటుందో చూడండి. మన పాఠశాల వార్షిక క్రీడా కార్యక్రమానికి స్పాన్సర్షిప్ కావాలనుకుంటే దాన్ని కూడా ఇక్కడ అభ్యర్థించవచ్చు. ఇది కూడా ఒక రకమైన సేవే కదా. ఒక సేవను అభ్యర్థించే ప్రాసెస్ చాలా చాలా సింపుల్. సరైన విభాగాన్ని ఎంచుకుని, అవసరాన్ని స్పష్టంగా వివరిస్తూ, వివరాలను పూరించి పబ్లిష్ చేస్తే చాలు. ఇక్కడొక చిన్న చిట్కా. మన అభ్యర్థన విజయవంతం కావాలంటే అవసరాన్ని కనీసం 20 పదాలలో స్పష్టంగా వివరించాలి. అప్పుడే వాలంటీర్లకు మన అవసరమేంటో పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు భౌతిక వస్తువుల గురించి మాట్లాడుకుందాం. ఫర్నిచర్, కంప్యూటర్లు లేదా నిర్మాణ సామగ్రి లాంటివి ఎలా అభ్యర్థించాలో చూద్దాం. చూడండి, పాఠశాలలు ఎలాంటి సహాయాన్ని అభ్యర్థించవచ్చు. చిన్న చిన్న మరమ్మతుల నుండి కొత్త కంప్యూటర్ల వరకు మన పాఠశాల అవసరాలకు ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయి. ఇది చూడండి, ఎంత శక్తివంతమైన ఉదాహరణ. విద్యార్థుల భద్రత కోసం ఒక ప్రహరీ గోడ. ఇలాంటి ప్రాథమికమైన కానీ అత్యంత ముఖ్యమైన అవసరాలను కూడా ఈ వేదిక ద్వారా తీర్చుకోవచ్చు. భౌతిక వస్తువులను అభ్యర్థించే ప్రక్రియ కూడా సేవల అభ్యర్థనలాగే చాలా సులభం. సరైన విభాగాన్ని ఎంచుకుని మన అవసరాన్ని స్పష్టంగా వివరిస్తే సరిపోతుంది. సరే, ఒక అభ్యర్థననైతే సమర్పించాం. మరి ఆ తర్వాతేమవుతుంది? మన అభ్యర్థన పురోగతిని ఎలా తెలుసుకోవాలి? దానికోసమే డాష్బోర్డ్ ఉంది. అదేంటో చూద్దాం రండి. మన డాష్బోర్డ్లో మనం చేసిన అన్ని అభ్యర్థనలను ఒకే చోట చూడొచ్చు. ఏది పెండింగ్లో ఉంది, దేనికి వాలంటీర్లు స్పందించారు అనే వివరాలన్నీ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు అత్యంత ఉత్తేజకరమైన భాగం. మన అభ్యర్థనకు ఎవరైనా స్పందిస్తే మన డాష్బోర్డ్లో ఇలాంటి ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. దీని అర్థం ఎవరో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని. చూసారా, ఎంత అద్భుతం! పోర్టల్ తన పనిని పూర్తి చేసింది. ఇప్పుడు మనం నేరుగా ఆ వాలంటీర్తో మాట్లాడి తదుపరి ఏమి చేయాలో ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే కదా అసలైన విజయం. మరి ఈ అద్భుతమైన వేదికతో మన పాఠశాల తదుపరి ఏమి నిర్మించబోతోంది? ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన పాఠశాల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకుందాం. అవకాశం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది.